ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 22న టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు గుమ్మనూరు జయరాం. టీడీపీ నుంచి గుంతకల్లు సీటు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ సర్ది చెప్పినా కన్విన్స్ కాలేదు జయరాం. రాంపురం బ్రదర్స్ వల్లే తనకు సీటు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని ఓడిస్తానంటూ జయరాం శపథం చేస్తున్నారు. మొత్తం మీద ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 22వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి జయరాంను ఎంపీగా పోటీ చేయమంటూ వైసీపీ బుజ్జగించింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కన్విన్స్ చేసిన మంత్రి జయరాం వినలేదు. ఆయన టీడీపీలో జాయిన్ కావడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీ ఆయనకు గుంతకల్లు సీటు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో కలవనున్నారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు రాజకీయాలు హిట్ ఎక్కాయి. మా ప్రతినిధి హుసేన్ లైవ్లో జాయిన్ అవుతారు. హుసేన్, మంత్రి జయరాం ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? జయరాం ఇక వైసీపీని వీడడం ఖాయమేనా? రాధాస్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఆలూరు నియోజకవర్గంలో సీటు మార్పు వచ్చినటువంటి సందర్భం నుంచి అయితే 3వ లిస్టులో మంత్రి గుమ్మనూరు జయరాంకి ఇన్ఛార్జి బాధ్యత తొలగిస్తూ విరూపాక్షిని కేటాయించడం జరిగింది. విరూపాక్షిని కేటాయించకూడదు, తప్పనిసరిగా నేనే పోటీ చేస్తాను, వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం ఇవ్వాలని అధిష్టానికి అనేక సార్లు గుమ్మనూరు జయరాము చెప్పినప్పటికీ అధిష్టానం ముందుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తనకు లేకుండా సీటు మరో వాళ్ళకి ఎవరికైనా కేటాయించాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా నా వర్గానికి సంబంధించినటువంటి బుజ్జమ్మ కానీ లేకపోతే ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడుకి ఇవ్వాలని అనేక ప్రతిపాదనలు జరిగాయి. అనేక సందర్భాల్లో కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. అయితే అధిష్టానం మాత్రం ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా విరూపాక్షి నాయుడిని బరిలో దింపాలని. అయితే ఈ నేపథ్యంలోనే తాను స్థానికంగా నాకు ఉన్నటువంటి కార్యకర్తల వ్యతిరేకత వస్తుంది, కార్యకర్తలు ఉన్న నాయకత్వం కార్యకర్తలందరూ కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విరూపాక్షి ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పారో తక్షణమే తనకు అనుకూలంగా ఉన్నటువంటి అన్యాయులంతా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఉన్నటువంటి పదవులను కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం కంగ్రాచులేషన్ చెప్పలేదని విరూపాక్షి నాయుడు మండల కన్వీనర్ గా ఉన్నటువంటి ఆలూరు మండల కన్వీనర్ వీరేష్ని తొలగించినటువంటి సంఘటన ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించారు. నీతో మాట్లాడేటువంటి అవసరం ఉంది, నువ్వు పార్టీలో పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఈసారికి నువ్వు అడ్జస్ట్ కావాల్సిందే, ఎందుకంటే ఎంపీగా పోటీ చేయి, నిన్ను చూసుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం కన్విన్స్ అయ్యాడనేసి అందరూ భావించారు. అయితే ఆ నేపథ్యంలోనే అమరావతిలో ఎప్పుడైతే తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డు విస్తరణ కార్యక్రమానికి భూమి పూజకి వెళ్లారు. భూమి పూజ కార్యక్రమానికి అటు రెండు వర్గాలు కూడా, ఇటు విరూపాక్షి వర్గము అటు మంత్రి గుమ్మనూరు జయరాం ఇద్దరు కూడా భూమి పూజ చేసినటువంటి పరిస్థితి ఉంది, ప్రత్యేకంగా అంటే వేరువేరుగా. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య మంత్రి గుమ్మనూరు జయరాంకి జోష్ వచ్చింది. మంత్రి గుమ్మనూరు జయరాం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి కన్విన్స్ అయ్యారు. ఎంపీగా పోటీ చేయడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తన తనయుడు ఎవరైతే ఉన్నారో తనకి రాయదుర్గం సీటు అడిగారనేటువంటి అడిగారు. ఆ నేపథ్యంలోనే తన కన్విన్స్ అయినట్టు తెలుస్తుందనేసి ఆలూరు నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇవేమి కూడా మంత్రి గుమ్మనూరు జయరాంకి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసా కానీ నమ్మకం కలిగినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే తాజాగా 22వ తేదీ టీడీపీని వీడి వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఆ సందర్భంలోనే ఇవాళ హైదరాబాద్కి బయలుదేరినట్టు మనకు తెలుస్తోంది. అయితే తన టార్గెట్ ఒకటే ఉంది, నాకు వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాను, మంత్రిగా కొనసాగుతున్నటువంటి నన్ను ఈ సీటు రాకుండా చేసేందుకు కీలక పాత్ర పోషించినటువంటి తెర వెనుక ఎవరైతే ఉన్నారో అంటే గుంతకల్లకు సంబంధించిన వెంకటరామరెడ్డి, అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వీళ్ళంతా కూడా తమ ఆధిపత్యం దెబ్బతీస్తుంది. కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు మొత్తం ఏకఛత్రాపత్యం కొనసాగించాలంటే మంత్రి గుమ్మనూరు జయరాం లాంటి వ్యక్తుల ఆలూరు నియోజకవర్గంలో ఉండకూడదు అనేటువంటి భావించే గత ఆధిపత్య పోరు అధికారంలోకి వైసీపీ పార్టీ వచ్చినప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీటు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ ముగ్గురు. కాబట్టి రాంపురం బ్రదర్స్ ను ఓడించేందుకు నేను రెడీగా ఉన్నాను, నేను పార్టీ మారి అయినా సరే వాళ్ళను ఓడించి తీరుతానని భీష్మించారు. ఎందుకంటే ఎలాంటి ఆఫర్ ఇస్తోంది జయరాం కు, మంత్రి జయరాం కు టీడీపీ ఎలాంటి ఆఫర్ ఇస్తోంది? దీనికి సంబంధించి చంద్రబాబుని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఎట్లాంటి హామీ వచ్చినట్టు తెలుస్తుంది?
రామదాస్ స్పష్టంగా ఎప్పుడైతే పార్టీని వీడేటువంటి సంకేతాలు పంపించాడో, ఎప్పుడైతే కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని నన్ను ఢిల్లీ వెళ్ళమంటారా లేకపోతే ఇక్కడ నుంచి పోటీ చేయమంటారా నిర్ణయం మీదే అనే కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్న రోజు నుంచే లాబింగ్ మొదలుపెట్టింది టీడీపీ. రాబిన్ శర్మ ద్వారా అనేక సర్వేలు కూడా చేర్పించింది. తన ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సర్వేలు పూర్తి అయిన తర్వాతే గుంతకల్కి ఫిక్స్ చేశారు టీడీపీ పార్టీకి అనేక సందర్భాలు కూడా తన యొక్క ఆలోచన చెప్పాడు. నాకు ఆలూరు నియోజకవర్గం నుంచి ఇవ్వండి, ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అనేక సందర్భాల్లో ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా అయితే టీడీపీ సంబంధించి ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదు. అయితే తాజాగా మాత్రం వైసీపీని వీడేటువంటి పరిస్థితులు తప్పని పరిస్థితులు కలిగాయి కాబట్టి గుంతకల్లు పోయేందుకని సిద్ధమైపోయాడు. టీడీపీ కూడా ఆ సీటు కన్ఫర్మ్ చేసింది. అయితే ఇతన ప్రతిపాదన ఒకటే చెప్పాడు, నేను గుంతకల్ నుంచి నా సామాజిక వర్గం సుమారుగా 60-70% ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గం గుంతకల్ నియోజకవర్గం ఉంది. నేను గెలిచేటువంటి గెలుపు గుర్రానే టీడీపీలో కంపల్సరీగా నేను గెలుస్తానటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనకి వైసీపీలో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆదోని, మంత్రాలయం, గుంతకల్ సంబంధించిన ఎమ్మెల్యేలు సీటు రాకుండా అడ్డుపడ్డారు. కాబట్టి ఏ 3 నియోజకవర్గాల్లో బలమైనటువంటి సామాజిక వర్గం వాల్మీకి సామాజిక వర్గం గెలుపోవడంలో డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఆ సామాజిక వర్గమే. కాబట్టి వాళ్ళంతా ఏక చేసి ఈ ముగ్గురిని ఓడించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాననేసి ఇప్పటికీ అనేక సందర్భాల్లో తన అన్యాయాలతో తన సహచరుతో కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో అనేక దఫాలుగా కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇటు డికే శివకుమార్ ద్వారా టీడీపీ సీటు కన్ఫర్మ్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలోనే 22వ తేదీ వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ కి వెళ్లారు చంద్రబాబు నాయుడు కలిసేందుకు. అయితే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, లేకపోతే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో, మరోసారి ఏమన్నా అవుతుందని, మరోసారి ఏమైనా డేట్ ఏమైనా వాయిదా పడుతుందనేది మాత్రం మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేకపోతే 22వ తేదీ తను ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడో పార్టీ మారాలని ఆ రోజే తన పదవికి రాజీనామా చేసి అల్టిమేటం వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తారని మాత్రం ఇంకా మరో 2 రోజుల్లో తేలనుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుస్సేన్. ఇది మంత్రి జయరాం వైసీపీని విడబోతున్నారు. 22న టీడీపీలో చేరేందుకు ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. ఈ మేరకైనా ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీడీపీ ఆయనకు గుంతకల్లు సీటు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. సీఎం జగన్ సర్ది చెప్పినా మంత్రి జయరాం కన్విన్స్ కావడం లేదు. కొంతమంది వల్లే తనకు సీటు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రాలయం అలాగే ఆదోని ఎమ్మెల్యేలు, గుంతకల్లు ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా తనకు అడ్డుపడుతున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా ఓడిస్తారంటూ ఆయన శపథం చేస్తున్నారు. ఇవాళ ఆయన చంద్రబాబుతో కలవబోతున్నారు. 22వ తేదీన వైసీపీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.